ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై జనసేన అయితే వివరణ ఇస్తూ ఒక లేఖను విడుదల చేసింది. రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని ఆ లేఖలో వివరణ ఇచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉంది అని జనసేన భావిస్తోంది. దయచేసి పవన్ వ్యాఖ్యలు వక్రీకరించవద్దని జనసేన విడుదల చేసినటువంటి లేఖలో తెలిపారు. కోనసీమకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి జనసేన అధికార ప్రతినిధి సంపత్ నాయక్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సంపత్ గారు నమస్తే. మురళి గారు నమస్కారం. క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు డిమాండ్ చేస్తూ ఉంటే జస్ట్ ఒక వివరణ ఇస్తూ మాటలు వక్రీకరించవద్దు అనేటువంటి ఒక కామెంట్ తోటి విడుదల చేసినటువంటి లేఖ, వారు సంతృప్తి పడతారా, లేకపోతే విభేదిస్తారా, లేకపోతే ఇది కంటిన్యూ అవుతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఈ ఒక్క లెటర్తో ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తుందా జనసేన? మురళి గారు, నేను నీకు అంటే మీ ఛానల్ ద్వారా నేను యావత్ తెలుగు ప్రజానికానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజానికానికి నేను తెలియజేయాలనుకుంటే ఏమంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దగ్గర 12 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించింది, దాని తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. తెలంగాణ ప్రాంత ప్రజలన్నా, తెలంగాణ యాస భాష అన్నా గానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులన్నా గానీ పవన్ కళ్యాణ్ గారికి ఎనలేని ప్రేమ, ఎనలేని గౌరవం. అది అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద సభలలో కూడా చెప్పిండు, నాకు గదరన్న లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే విమలక్క లాంటి వాళ్ళు కావచ్చు, కూడా నాకు చాలా గౌరవం ఉన్నది అనుకుంటే చెప్పిండు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కోనసీమ ప్రాంతానికి వెళుతూ అక్కడున్న రైతులకు ఎన్ని ఫ్లోట్స్ వచ్చినాయి అక్కడ పర్యటిస్తూ ఏమన్నాడంటే, తెలంగాణ ప్రాంత నాయకులు గతంలో కోనసీమ ప్రాంతాన్ని చాలా అద్భుతంగా ఉంటది, మంచిగా ఉంటది అనుకుంటేనే ఒక 2 వాక్యాల తర్వాత ఏమన్నారంటే, ఎవరి దృష్టి పడ్డదో అనుకుంటా అన్నాడు. తెలంగాణ ప్రజలను కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమ నాయకులను కానీ అతను ఏమనలేదు కూడా. గతంలో తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కేసీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, సిద్దిపేటను, సిరిసిల్లను, తెలంగాణ వ్యక్తినన్నా, సంపత్ గారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యక్తినన్నా కానీ తెలంగాణ అనేటువంటి పేరు ఎత్తడం దేనికి అనేటువంటి ప్రశ్నలు రావట్లేదా? దానికి నీకు చాలా క్లారిటీని చెప్తున్నాను బ్రదర్ మిత్రమా. నేను ఏమంటున్నానంటే, గతంలో కేటీఆర్ లాంటి వాళ్ళు కోనసీమ ప్రాంతం పైన అనేక దఫాలుగా తీసుకున్నారు, అనేక సందర్భాలలో ఈ మాట తీసుకున్నారు. అబ్బా కోనసీమ లెక్క చేయాలనుకుంటూ అన్నారు. దాని తర్వాత 2-3 వర్డ్స్ అయిపోయిన తర్వాత తెలంగాణ నాయకులను తప్పించే కానీ తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ ఉద్యమకారులను ఎక్కడ ఏమనలే. పోనీ తెలంగాణ నాయకుల నరదృష్టి వల్ల కూడా ఎక్కడ అనలేదు. నిజంగా మీరు ఆ మాటలే అట్లా అనుకుంటే తెలంగాణలో భూ కబ్జాలు బాగా జరుగుతున్నాయి. లేకపోతే వీళ్ళకన్నా కూడా ఈ నాయకులు ఉంటారు కదా, ఇంకా నేను దాన్ని డెప్త్ గా పోలేను కానీ తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ ఉద్యమ నాయకులను కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏమన్నారు, చాలా సందర్భాలలో అంటాడండి. అసలు నేను ఉద్యమం చేస్తున్నాను, నేను ఇంత రాజకీయాలు ఇంత గట్టిగా నిలబడ్డానంటే తెలంగాణ యువకులు, తెలంగాణ సమాజం అనుకుంటే చెప్తూ ఉన్నాడు. అంతే మించింది అయితే ఇక్కడ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి, లేకపోతే ఈ అద్దంకి లాంటి వాళ్ళు పాకిస్తాన్ ప్రేమించేటోళ్ళు కావచ్చు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటి అంటే, సరే తెలంగాణ పొలిటీషియన్స్ ఈ అంశాన్ని సరే పవన్ కళ్యాణ్ విషయమన్నా, లేకపోతే జనసేన పార్టీ అంశానికైనా సంబంధించి పక్కన పెడితే, ప్రజల్లోకి మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నేతలు, పర్టికులర్గా కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు ప్రజల్లోకి బలంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల మనోభావాలని కించపరిచే విధంగా మాట్లాడారు, బ్లేమ్ చేసే విధంగా చేశారు, క్షమాపణ చెప్పాలి, బీఆర్ఎస్ నేతలు ఒక అడుగు ముందుకేసి ముక్కు నేలకు రాసి తెలంగాణలో అడుగు పెట్టాలనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఇంత తీవ్రత రూపం దాలుస్తున్నప్పుడు ఒక నిమిషం మాటల్ని వక్రీకరించవద్దని జస్ట్ ఒక 2-3 లైన్స్ తోటి ఒక లేఖను విడుదల చేస్తే సమస్య కావచ్చు, లేకపోతే వివాదం కావచ్చు, సద్దుమణిగిపోయి తెలంగాణ ప్రజలు మర్చిపోయే సిచ్యువేషన్ ఉంటుందా? నేనేమంటున్నానంటే, వాళ్ళు చాలా క్లారిటీగా బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కానీ కాంగ్రెస్ వాళ్ళు మాటలు చాలా క్లియర్ గా వక్రీకరిస్తున్నారు. నిజంగా ముక్కు నేలకు ఎవరు రాయాలంటే, తెలంగాణ బిడ్డలు 1600 మంది బిడ్డలను బలిదానాలు తీసుకున్న బీఆర్ఎస్, అదే విధంగా తెలంగాణ బిడ్డలు 1600 మంది బలిదానాలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ, బలిదేవత అన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ వీళ్ళు కదా ముక్కు నేలకు రాయాల్సింది. ఇవాళ 1600 మంది విద్యార్థులు బలిదానాలు తెచ్చుకొని తెలంగాణ ప్రాంతం ఏర్పడితే ఇలా దళితుల్ని సీఎం చేస్తా అన్నాడు, అతను కదా ముక్కు నేలకు రాయాల్సింది.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గ్లోబరీన సంస్థతోని ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పెట్టుబడి దారులతోని వీళ్ళకి ఇప్పుడు కంపెనీలు లేవా? గ్లోబరీన సంస్థ ఎవరిది? గ్లోబరీన సంస్థకు మీరు తీయండి 24 మంది విద్యార్థులు. సబత్ గారు జనసేన కూడా ఒక్క నిమిషం ప్లీజ్. సబ్జెక్ట్ నేనేం చెప్తున్నానంటే సబ్జెక్ట్ మాట్లాడదాం, అది వేరే అంశం. ప్లీజ్ నేనేమంటున్నానంటే జనసేన కూడా రాజకీయమే మాట్లాడుతాం తప్ప ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ లేకపోతే ఏం లేదు, పని పాట లేదు, తిన్నది అరుగుతలేదు, రాజకీయ అటెన్షన్ గురించి వాళ్ళని అసలు పట్టించుకునేటోళ్ళు లేడు. పవన్ కళ్యాణ్ ఒక 2 మాటలు అంటే రెండు యూట్యూబ్లలో కొంచెం హడావిడి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మన జూబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని వీళ్ళు తిరిగిన వాళ్ళు వీళ్ళనండి మాట్లాడేది. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఓట్లు అడిగిరండి వీళ్ళ మాట్లాడేది కదా. నేనేమంటున్నా అంటే రాజకీయ పబ్బం కట్టుకోవడానికి మాత్రం తప్పిస్తే కానీ మిగతా ఏం లేదు మురళి గారు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సంపత్ గారు. ఒక లేఖకి సంబంధించి అయితే క్లియర్ కట్ క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ ప్రజల్లోకి కావచ్చు, పార్టీలు తీసుకెళ్ళినటువంటి విధానానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు దీన్ని ఒకలాగా స్వీకరించారు. జస్ట్ ఒక 2-3 లైన్లతోటి మాటలను వక్రీకరించవద్దు అని ఒక మాట చెప్పగానే ఇమీడియట్గా అవుతుందా, లేకపోతే తెలంగాణ మనోభావాలను నేను గౌరవిస్తున్నాననేటువంటి రీతిలో మళ్ళీ ఒక క్లియర్ కట్గా ఒక లేఖన ఏదైనా విడుదల చేస్తే బాగుంటుందా అనేటువంటి ఒక సూచనలు కూడా సోషల్ మీడియాలో ఆల్రెడీ ఈ లేఖకు సంబంధించి వస్తూనే ఉన్నాయి. అసలు ఒకసారి ఆ లేఖలో జనసేన పార్టీ ఏం రాసిందో కూడా చూద్దాం. రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పినటువంటి మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు జనసేన పార్టీ అనేటువంటి రీతిలో వాటి డేట్ మీద ఒక లేఖనైతే విడుదల చేసినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా దానికి సంబంధించి తెలంగాణ ప్రజల మీద కానీ లేకపోతే ఇతరత్ర కావాలని అనలేదని కానీ లేకపోతే తెలంగాణ మనోభావాలని మేము కించపరిచే విధంగా ఏమీ చేయలేదని కానీ ఆ లేఖలో ఎక్కడైతే లేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా మాటలను వక్రీకరించవద్దని ఒక మాట అన్నారు, కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు మేము గౌరవిస్తున్నామని ఆ లేఖలో మరొక్క 2 లైన్లు కానీ యాడ్ చేసి ఉంటే దానికైనా మేము సంతృప్తి పడేవాళ్ళం కదా అని జనసేన పార్టీ విడుదల చేసినటువంటి లేఖకు సంబంధించి అయితే పొలిటికల్గా మరొక దుమారం అయితే రేగుతున్నటువంటి పరిస్థితి చూడాలి. జనసేన పార్టీ నుంచి లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి క్షమాపణ సంబంధించి లేఖ వచ్చినా లేకపోతే పవన్ కళ్యాణ్ నేరుగా మీడియా ముఖంగా చెప్పినా కానీ ఈ అంశాన్ని మేము ఇంతటితో వదిలిపెడతామని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాయి తప్ప లేఖ విడుదల చేసి మాటలు వక్రీకరించవద్దంటే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనుపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.